అండి అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నెల్లూరు చేపల పులుసు ఎప్పుడైనా చేశారా? లేదా తిన్నారా? రెస్టారెంట్లో కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. నేను చింతపండుని కడిగి ఉడికించుకొని పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చి ధనియాలు 1.5 స్పూన్, మెంతులు 1/4 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ఆవాలు 1 స్పూన్ అన్నీ డ్రై రోస్ట్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే. మీరు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ కడాయి మాత్రం అలాగే పెట్టకండి. మళ్ళాక మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా స్టవ్ మీద. సో అందుకనేసని అలాగే పెట్టకండి, పక్క తీసి పెట్టేసుకోండి. లేదా మిక్సీ జార్లోనూ మీకు వీలైతే రోట్లోనే దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో కాదు ఇది, మా జేజమ్మ చెప్పారు. మా చిన్నప్పుడు అంటే మేము 10th 9th ఇంటర్ ఉన్నప్పుడు నేను వంటలు అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు చెప్పారు. కాకపోతే ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాను, కానీ ఎప్పుడు నేను యూట్యూబ్లో 2 టైమ్స్ ట్రై చేశాను, కాకపోతే అది అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు లాంగ్ వీడియో ద్వారా మీకు ఈజీగా ప్రాసెస్ అనమాట. చేపలను అలాగా నీట్గా బాగా కడిగేసుకోండి, వాసన లేకుండా. మనకి వాటర్ కూడా చేపలు వేసినప్పుడు తెల్లగా ఉండాలి, అంత నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు వచ్చి నా దగ్గర ఒక పెద్ద కడాయి లేదు కాబట్టి నేను, మీ దగ్గర స్టీల్ కడాయి ఉంటే స్టీల్ కడాయిలో పెట్టుకోండి, అంటే బాండెల్లో. నా దగ్గర కుక్కర్ ఉందనేసి కుక్కర్లో వేసుకున్నాను. కిందంతా నేను ఫిష్ని అంతా కవర్ చేసి పెట్టుకున్నాను. ఇది చిన్న టిప్పులు అనమాట, కొన్ని చెప్తాను మా జేజమ్మ చెప్పిన విధంగా. ఇట్లా సన్నగా పొడిగా కట్ చేసుకుంటే మనకంతా ఈక్వల్గా చేపల పులుసు ఆనియన్లోకి, టమాటోలకి, మామిడికాయలోకి అన్నిట్లోకి బాగా సమానంగా పోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సన్నగా పొడుగునే కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే మీ ఇష్టం, కానీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మా జేజమ్మ చెప్పిన ప్రకారంగా చింతపండు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఉడికించి పెట్టుకోవాలి. మనకు కొంతమంది పచ్చిగా పోసేస్తున్నారు, అది టేస్ట్ ఉండదని చెప్పారనమాట. అవును, ఉడికించి పెట్టుకుంటే పచ్చివాసన పోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చి మామిడి పీసెస్, అంటే మామిడికాయ పీసెస్ సన్నగా పొడుగుగా అనేది కట్ చేసుకున్నట్టువి అలా నేను అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా వేసేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది రియల్గా అంటే పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది. మా జేజి పొయ్యి మీద చేసి ఉట్టి మీద పెట్టేవాళ్ళంట. ఎర్లీ మార్నింగ్ చెద్దన్నం ఉంటుంది కదా, చెద్దన్నం అంటే చల్లగా అయిన అన్నంలోనే తింటే టేస్ట్ ఉంటుందంట. ఇప్పుడు వచ్చి కరివేపాకు వేసుకున్న 2 రెమ్మలు, అలాగే కల్లుప్పు వేసుకున్న. కరెక్ట్గా సరిపోయింది నాకు. ఏదైతే చేపలకి తగ్గట్టు పులుపు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సమపాలనలో సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నిజంగానే మీరు ట్రై చేయాలని నా ఉద్దేశం. చింతపండు ఆల్రెడీ ఉడికిపెట్టుకున్నా కదా, దాని పిప్పంతా నేను స్ట్రెయిన్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట వాటర్. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నాకైతే ఇలాగే లిక్విడ్, అంటే కొంచెం చిక్కగా కాదు మరి పలచనంగా కాకుండా సమానంగా తీసుకున్నాను, ఎందుకంటే మరి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు వచ్చి కారపొడి వచ్చి నేను చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, అంతే. మొత్తం కలిపేసుకోవాలి, కింద నుంచి పైకి మొత్తం కలిపేసుకున్నాను. మళ్ళీ ఫిష్ని మన ఏదే విధంగా నేను పెట్టేసుకున్నాను కొంచెం క్లియర్గా, ఎందుకంటే మనకి పీసెస్ బాగా బాయిల్ అవ్వాలి కదా. కొంచెం నూనె వచ్చి ఒక 1.5 స్పూన్ 2 స్పూన్ దాకా వేసుకున్నాను నేను, అంటే మనకి నూనె ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏదైతే మనం పొడి ఫ్రై చేసుకున్నామో, మీకు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్తున్నాను, ఇలాగే ఫాలో అవ్వండి. నిజంగా మీకు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మీకు బాగా వచ్చిందంటే అది నేను చేసినట్టు లెక్క, నేను చేసినట్టు కాదు, మా జేజమ్మ చెప్పినట్టు లెక్క. ఇప్పుడు మిక్సీ జార్లో పొడి చేసుకుని మీకు వీలైతే రోట్లో దంచుకోవచ్చు. ఇప్పుడు వచ్చి వెల్లుల్లి రెబ్బలు నేను పైన పీల్ తీసేసాను, ఒక 15 దాకా వేసుకున్నాను. మీరు పీల్తోనే వేసుకుని, నేనైతే పీల్ తీసేసాను. ఎందుకంటే మా జేజమ్మ ఇలాగే చేసేవారు కాబట్టి నేను ఇలాగే చేశాను. కొంచెం డౌట్ వచ్చింది, అడిగాను మా అమ్మ వాళ్ళని, వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు. ఇప్పుడు చూసారా, మూత పెట్టేయాలి ఖచ్చితంగా. మూత పెడితేనే మనకి పైనుంచి ఆవిరి పోకోకుండా మనకి లోపలంతా బాగా ఉడుకుతుందనమాట. మళ్ళీ నేను గరిటె పెడితే మీరు పెట్టక, నేను చూసారా మూలలు మాత్రమే అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే పులుసు అక్కడి వరకు పోవాలనే ఉద్దేశంతో. నేను ఏదో పెట్టాను గరిటె, మీరు మాత్రం పెట్టకండి దయచేసి. అది సాఫ్ట్గా అయిపోతుంది కదా, ముళ్ళంతా బయటకు వచ్చేసారి రసంలో, అంటే కర్రీలో పులుసులోకి అంతా వచ్చేస్తుంది.
అన్నం తినేటప్పుడు. ఓకేనా. ఇంకొక అంటే ఇప్పుడు సిమ్లో ఒక 15 నుంచి 18 మినిట్స్ వరకు, 20 మినిట్స్ అనుకోండి. ఫస్ట్ వచ్చి హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లో వచ్చి ఒక 15 నుంచి 20 వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చి నేను కొత్తిమీర వేసుకున్న ఫ్లేవర్ అంతా పట్టాలని మళ్ళీ కొంచెం ఒక 2 మినిట్స్ పెట్టుకున్నా, మళ్ళీ తీసేసాను. మనం ఏదైతే పొడి మనం కొట్టి పెట్టుకున్నామో పొడిని పైనుంచి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే కలపడం అంటే కుదిపేసుకోవాలన్నమాట. నేను మీకు చూపించలేకపోయాను కానీ ఎందుకంటే పట్టుకునేకి విధానం నాకు రాలేదు కాబట్టి నేను కింద నుంచి పైకి అలాగా మొత్తం అదంతా పైనంతా మనకి మెల్ట్ అవ్వాలి కదా. పొడి మనం తెల్లగడ్డలో దంచుకున్నాం కాబట్టి మిక్సీ జార్లో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. అట్లా నాకైతే బాగా కలిసిపోయింది. కర్రీ కూడా బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదు, ఎందుకంటే మనం మెంతులు వేసాం కదా, చేదొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఒక 20 సెకండ్సే వేసేసి ఇంకా ఆఫ్ చేసేసాలి, అంతే. ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి అది ఆ మసాలా ఏదైతే వేసామో పొడి మసాలా అంతా మనకి పడుతుంది అనమాట చేపల పులుసుకి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రాగి సంగటిలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.